కల్కి సినిమా అంటే లాస్ట్ వీక్ వరకు 1100 పోస్టర్ ఆఫీషియల్‌గా అయితే వాళ్ళు ట్వీట్ చేసి పోస్ట్ చేశారు. చాలా అంటే ఇంగ ఎంత సక్సెస్సో మీ అందరికీ తెలుసు. అందరూ చూసారు. ఇండియా మొత్తం తెలుసు ఎంత పెద్ద సక్సెస్ సంపాదించిందో, ఎంత గ్రేట్ విజయం సాధించిందో సినిమా 'కల్కి' సినిమా. నిజంగా అంటే క్రెడిట్ గోస్ టు మాత్రము నాగశ్విన్ అండ్ ప్రభాస్ గారు. ఎందుకంటే దర్శకత్వం ఆయన చేశారు ప్రభాస్ గారు. ప్రభాస్ గారి సపోర్ట్ లేకపోతే, ప్రభాస్ గారు అక్కడ స్టాండ్ అవ్వకపోతే సినిమానే లేదు 'కల్కి'. ఎందుకంటే ఆయన అంత పెద్ద స్టోరీని తన భుజాల మీద నడిపించి అసలు కామెడీ టైమింగ్స్ కావచ్చు, అశ్వత్థామతో ఫైట్ కావచ్చు, ఇంటర్వెల్ సీన్స్ కావచ్చు, ఏవైతే ఉన్నారో ఈ నాగశ్విని క్రియేట్ చేసుకున్న క్రియేచర్స్ సినిమాలో ఏవైతే ఉన్నాయో ఈ అద్భుతాలంతా చూపించుకుంటూ ఈ సినిమాని 3 అవర్స్ ఒక ఆడియన్స్ కూర్చోబెట్టి క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్కి తీసుకొని పోయి అసలు అది ఇంకా నెక్స్ట్ లెవెల్. నేనైతే 5 టైమ్స్ చూసిన ప్రతిసారి క్లైమాక్స్ అయితే నిజంగానే గూస్ బంప్స్ లిటరల్లీ. అంటే అంత బాగుంది. ఈ ఇంకా 2 డేస్లో 1 డేస్లో మాత్రం 200 crores అని చెప్పేసి పోస్ట్ వేస్తారు. చాలా అంటే అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ భయ్య. అస్సలు ఇప్పటికీ స్టిల్ నేను నిన్న బ్రహ్మరామ థియేటర్కి వెళ్ళాను కూకట్పల్లిలో సండే. హౌస్ఫుల్ అయిపోయింది. హౌస్ఫుల్ థియేటర్, హౌస్ఫుల్ అసలు. అంటే చాలా అంటే ఇప్పటికీ ఇంకా కలెక్షన్లు నాకు తెలిసి ఇప్పటికీ 37th డేనో 38th నాకైతే ఎగ్జాక్ట్ తెలియదు. బట్ ఆ డేట్లో మాత్రం కంపల్సరీ 50 days మాత్రము కంపల్సరీ మంచి సక్సెస్ఫుల్ థియేటర్స్తోనే నడుస్తూ ముగిచ్చేసుకుంటుంది 50 days మాత్రం. ప్రభాస్ గారికి మాత్రం కంగ్రాచులేషన్స్ ప్రభాస్ అన్న గారు. ఎందుకంటే బాహుబలి తర్వాత ఈ సాహో కావచ్చు, సాహో కొంచెం డిజాస్టర్ టాక్ ఇచ్చిన, దెన్ రాధేశ్యామ్ అదే రిజల్ట్ ఇచ్చిన, ఆదిపురుష్ కూడా సేమ్ అదే రిజల్ట్ తర్వాత సలార్ కొంచెం 750 కోట్లతో ఊపిరి పీల్చుకుంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ. ఆయన కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత్ కూడా మంచి ఎఫర్ట్ పెట్టి తీశారు. దెన్ తర్వాత నాగార్జున కొట్టాడు, కుంభస్థలం కొట్టి మంచి హిట్ ఇచ్చారు. అసలు ప్రభాస్కి ఇంకా బాహుబలి తర్వాత కొంచెం తిరగరాసి రికార్డ్ ఏదైనా ఉంటుంది 'కల్కి' అనమాట. ఈసారి ఇప్పుడు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు మాత్రం. ఎందుకంటే నేను సలార్ 2తో 1000 కోట్లు కొట్టి చూపేయాలి, 1000 కోట్లు కానీ 500 మంచి టార్గెట్ పెట్టి కసి పెట్టి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. నిజంగానే అంటే ప్రశాంత్ కంపల్సరీ ఫోకస్ పెట్టి ఈసారి ఏ మార్క్ అయితే పోయింది అనుకుంటాడో కొంచెం డిసప్పాయింట్ చేశారు కాబట్టి ఈసారి డబుల్ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా అంటే చాలా చూపిస్తారు. సలార్ 2 మాత్రం ర్యాంప్ ఉంటుంది సినిమా, క్యాక్ ఆడిచ్చేస్తారు. ఇంకా ప్రభాస్ అన్న గారికి మాత్రము అడుగు పెట్టేశారు లక్కీ ఛాన్స్లోకి. ఇంకా గోల్డెన్ టైమ్స్ అంతా వచ్చేసింది. బట్ ఎవరైతే అన్నారో వేణుస్వామి కావచ్చు, లేకపోతే యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ప్రభాస్ కెరీర్ అయిపోయింది అనుకున్న వాళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 'కల్కి' కలెక్షన్లు చూసి వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళంతా నోరు మూసుకొని కామ్గా కూర్చోన్నారు. ప్రభాస్ అన్న నిజంగా చాలా చాలా గ్రేట్. ఎందుకంటే అతని హ్యూమానిటీ చూసి ఎవరు అతన్ని వ్యతిరేకించారు, విమర్శించారు, ఆయన మీద ఆవేదనలు ఏం జరగవు. కానీ జరుగుతున్నాయంటే అతను ఎదగకూడదు, ఒక మంచి స్టార్ అవ్వకూడదు అనే ఫీలింగే ఉంటుంది. కానీ బట్ ఆయన మాత్రం ఎవరికి హాని చేయడు. ఆయన ఎలా ఉన్నాడో ఈశ్వర్ సినిమా తీసేటప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు 'కల్కి' తర్వాత ఎలా ఉన్నాడో ఒకేలా ఉన్నాడు. ఎలా లేదు అలా లేదు, ఏమి తొక్క లేదు, ఏం లేదు, ఒకేలా ఉన్నాడు. డౌన్ టు ఎర్త్ అలాంటి మనిషి. అలాంటి మనిషి ఎవరు విమర్శించొద్దండి. విమర్శించిన మీకే నష్టం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మన ఛానల్ ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.